ఒకే ఫ్యామిలీలో ముగ్గురు అమ్మాయిలు కొరియన్కి సంబంధించిన ఆన్లైన్ టాస్క్ బేస్డ్ ఇంటరాక్టివ్ లవ్ గేమ్ ఆడి వాటికి ఎడిక్ట్ అయ్యి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. యూపీలోని గజియాబాద్లో భారత్ సిటీ సొసైటీలో చేతన్ కుమార్, తన భార్య, ముగ్గురు పిల్లలు నిషిక 16 ఇయర్స్, ప్రాచి 14 ఇయర్స్, అలాగే ఫాకి 12 ఇయర్స్తో నివసిస్తున్నాడు. వీళ్ళు కోవిడ్ అప్పటి నుంచి కూడా ఈ ఆన్లైన్ గేమ్ ఆడుతూ ఎడిక్ట్ అయిపోయారు. అయితే వీళ్ళు ఆఖరికి స్కూల్కి సరిగా వెళ్ళడం మానేసి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇంట్లోనే ఇదే గేమ్ ఆడుతూ ఉండిపోయారు. అయితే చేతన్ కుమార్ వాళ్ళ ఫోన్స్ తీసుకుని రిస్ట్రిక్ట్ చేయడం కారణంగా వాళ్ళు డిప్రెస్కి లోన్ అయ్యి వాళ్ళ డైరీలో సారీ పాప అని చెప్పి ఒక లెటర్ రాసి వాళ్ళు నివసిస్తున్న బిల్డింగ్లో 9th ఫ్లోర్ బాల్కనీలో నుంచి దూకి చనిపోయారు. అయితే అక్కడే ఉన్న లైవ్ విట్నెస్ అరుణ్ కుమార్ చెప్పేది ఏంటంటే, ముందు ఒకరు దూకడానికి ప్రయత్నించగా మిగతా వాళ్ళిద్దరూ ఆమెను పట్టుకోకపోయి పడిపోయి చనిపోయారని చెప్తున్నాడు. కానీ వాళ్ళు డైరీలో రాసిన నోట్ అలాగే వాళ్ళ ఫాదర్కి రెగ్యులర్గా కొరియనే మా జీవితం అని, కొరియన్ వదిలి మేము ఉండలేం, కొరియన్ నుంచి మమ్మల్ని దూరం చేస్తే మేము ప్రాణాలు వదులుతాం అని చెప్పి రెగ్యులర్గా అనేవారని వాళ్ళ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. అయితే వీళ్ళు నిజంగా ఫోన్స్ తీసుకుని గేమ్కి దూరం చేయడం కారణంగా చనిపోయారా, లేక గేమ్లో ఏదైనా టాస్క్ వచ్చి దానిలో భాగంగా చనిపోయారా అనేది తెలియాల్సి ఉంది. చూస్తూ ఉంటే ఇది ఒకప్పుడు బ్లూ వేల్ గేమ్ లాగా అనిపిస్తుంది. ఆన్లైన్ గేమింగ్ ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో అంతకంటే డేంజర్గా మారుతుంది. అవి మన మైండ్ని కంట్రోల్ చేసి వాటి వైపు లాక్కొని ఎడిక్ట్ అయిపోయేలా చేస్తాయి. రియల్ లైఫ్ కన్నా ఎక్కువ ఫీచర్స్ పెట్టి మన అటెన్షన్ అంతా పే చేసేలాగా చేసుకుంటాయి. మనం ఎంత అటెన్షన్ పే చేస్తే వాళ్ళకి అంత మనీ వస్తుంది. సో వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.